అదే మీరు పల్లికి పోయినప్పుడు మీ డాబా మీద పడుకొని నిద్రపోయి మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, అరే ఫ్రెష్గా ఉందని చూస్తాం, స్టార్స్ ఉంటాయి, 1 గంట ఉంటుంది, మరేంటి ఫ్రెష్గా లేదు. సో ఫ్రెష్ గాలి అనేది అంత ఇంపార్టెంట్, ఎందుకంటే గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. సో కిటికీలు తీసి పడుకోవాలా, ఏసీలు వద్దు, ఫ్రెష్ గాలి క్రాస్ వెంటిలేషన్ ఉండాలా, దోమలకి దోమతెర కట్టుకోవాలా. అది చేస్తే నిద్ర బాగుపడుతుంది. ప్లస్ మీరు చేయలేని పనులు, మీ వల్ల కాని పనులు, మీరు అదే ఇంతమంది అనుకునే ఐఐటీలా ఇది అది నేను నీళ్ళు కట్టుకోవాలని, అందంగా ఉండాలని, తెల్లగా అయిపోతాను, నేను నల్లగా అయిపోయినా, 100 ఉంటాయి కదా, నీ చేతుల్లో లేవు. చేతుల్లో ఉండేవి ఏమైనా చెయ్యి, చేతుల్లో లేని ఉంటాయే అవి వదిలేసుకోవాలా. నువ్వు చెప్తావు నీ భర్తకి తాగకూడదని, నీ భార్యకి చెప్తావు నువ్వు లావ్ అయిపోయినావే, నువ్వు లిఫ్ట్ వాడద్దు, నువ్వు రైస్ తినొద్దు, నువ్వు మటన్ తినొద్దు, నువ్వు మెట్లు ఎక్కువ, నువ్వు నడువు అని చెప్తావు, ఆమె నడవదు. ఏం చేస్తావు? నువ్వు వాకింగ్ పోకుండా ఆమెతో పడి పడుకుంటావా? నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకో, నువ్వు హ్యాపీగా ఉండేది టాప్ ప్రియారిటీ. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నిన్ను చూసి నీ భార్య మారచ్చు, కొన్ని రోజుల తర్వాత నీ పిల్లలు మారచ్చు, నీ ఫ్రెండ్స్ మారచ్చు. అంతేగాని నువ్వు ఆమె మీద సాకు పెట్టి నువ్వు కూడా వాకింగ్ పోకుండా ఇద్దరు అరుచుకుంటా కొట్టాడుకుంటా ఇంకా స్ట్రెస్ పెంచుకొని నాకు నిద్ర పట్టలేదంటే ఎట్లా? సో అయ్యే పనుల గురించి ఆలోచించండి, కాని పనులు వదిలేసేయి. అయ్యేటప్పుడు అవుతాయి. టార్చ్ ఎప్పుడు వేస్తాము? ఎతికేటప్పుడు వేస్తాం, మళ్ళీ ఆఫ్ చేసేయాల దొరుకుతానే. టార్చ్ అట్లే వేసి పెట్టింటే ఆలోచించండి, బ్యాటరీ అయిపోయి బర్న్ అయిపోతాయి. అట్లే మనము బుర్రలోకి ఏమొస్తాయి ఆలోచనలు, రోజంతా నాకు నెక్స్ట్ మంత్ ఎట్లా, నేను ఎట్లా, నా పిల్లలకి ఎట్లా, నేను చచ్చిపోతే ఎట్లా, నా భార్య చచ్చిపోతే నేనేం చేయాలో, ఇదే తిరుగుతూ ఉంటాయి. అది అసలు జరిగేది ఎప్పుడో, దానికి రోజులో 100 సార్లు ఆలోచిస్తావు. అట్లా నేను గమనించుకున్నా. అట్లా ఎవరు వాళ్ళు గమనించుకోవాలి. అసలు మనకి ఎందుకు స్ట్రెస్ వచ్చింది, ఎందుకు ఆలోచన, అసలు మనము చేయాలనుకునే పనిని, మన చేతుల్లో ఉండే పనిని పోస్ట్పోన్ చేసి ఏం చేయలేదు అది వచ్చి పడతావు. నువ్వే అలారం పెడితే నువ్వే ఆఫ్ చేస్తావు.